శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 589వ నామం కామకోటిక. మంత్రస్వరూపంలో శ్రీ కామకోటికాయై నమః. ఈ నామానికి అనేకమైన విశేష అర్థాలు ఉన్నాయి. అందులో మొదటి అర్థాన్ని మనం పరిశీలిస్తే కోటి అనే పదానికి కలసి ఉండుట అని అర్థం ఉంది. శివశక్తుల ఏకస్వరూపాన్ని, వారు ఇరువురు అభేదము అనే విషయాన్ని ఈ నామం మనకు మరోసారి గుర్తు చేస్తుంది. కాంచీపురం క్షేత్రంలో అమ్మవారు అయ్యవారితో కలిసి ఉంటారు. ఆ క్షేత్రం శివశక్తుల స్వరూపమైన శక్తిపీఠం కాబట్టి కాంచీపురం క్షేత్రానికి కామకోటి అనే పేరు ఉంది. అమ్మవారిని అయ్యవారిని కలిపి ఆరాధించమని మనకు ఆజ్ఞను ఇచ్చే సమయాచార సంప్రదాయం ఈ నామంలో మరొకసారి మనకు తెలియజేయబడింది. ఇక ఈ నామానికి గల మంత్రార్థాన్ని గురించి మనం తెలుసుకుందాం. అమ్మవారి విద్య అయిన శ్రీ విద్య శివుడిని ఉపాసిస్తుందా, శక్తిని ఉపాసిస్తుందా అని మనం వివేచన చేస్తే ఈ విద్య అమ్మవారి ద్వారా అయ్యవారి దగ్గరకు చేరుస్తుంది. ఈ విద్య శివశక్తుల ఆరాధనా విద్య. శ్రీచక్రంలో కూడా కొన్ని ఆవరణలు అమ్మవారికి సంబంధించినవై ఉండగా మరికొన్ని ఆవరణలు కామేశ్వరునికి సంబంధించినవై ఉంటాయి. శ్రీచక్రంలో బిందు స్థానంలో అమ్మవారు అయ్యవారు కలిసే ఉంటారు. కాబట్టి ఈ నామం శివశక్తుల యొక్క మంత్రమై వారి ఇరువురి అనుగ్రహాన్ని సాధకునికి కలిగిస్తుంది. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే కోటి అంటే చిట్ట చివరిది అనే అర్థం వస్తుంది. కామకోటి అంటే కామము తర్వాతి పురుషార్థము అయిన మోక్షాన్ని మనకు గుర్తు చేస్తుంది. సాధకుడు తాను పొందవలసిన పురుషార్థాలలో ధర్మ, అర్థ, కామముల తరువాతిది అయిన మోక్షాన్ని ఈ తల్లి ప్రసాదించగలదు. కాబట్టి ఈ అమ్మవారిని కామకోటిక అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఈ తల్లి తన అనుగ్రహాన్ని మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.